బాబాయ్ బాబాయ్ ఏం పేరు మీది? ఏ పని చేస్తారు? బాబాయ్ ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 10 నెలలు పూర్తవుతా ఉంది. ఎలా ఉంది 10 నెలల పరిపాలన? 10 నెలలు అంటే ఈ పక్కన చేతల ఆయన అంటే మనం సరిపోము. మరి ఈ పక్కన చేసేవాడు కదా ఆయన పరిపాలన బాగానే ఉంది. మరి వీళ్ళు పరిపాలన ఇప్పుడు చెరువులు గోతులు చెరువులు పైకి లాగుతారు మమ్మల్ని. ఎలా ఉంది బాబు మీ రిక్షా వాళ్ళ పరిస్థితులు? ఎలా ఉంది? కెరాలు లేవనా మరి దరిద్రులు ఉంటాయి. అందులో ఒకటి ఈ బండి కెరాలు నేను ఒంటరి ఫ్యామిలీ విడిపోయాము. ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. మొన్నే ఒక 4-5 నెలల క్రితం ఆధార్ కార్డు వచ్చింది, ఓట్లు లేదు, ఏమి లేవు. సచివాలయంలో వచ్చి 4-5 తడవలు 4 మనకు సంబంధం చెప్పలే. గతంలో ఇళ్ల స్థలాలకు అప్లై చేశారు మీరు? ఇంతవరకు మనది కొత్తూరు నాన్న. కొత్తూరు అయితే రామారావు ఇంట్లో వచ్చింది. అది అప్పుడు ఆపరేషన్ 24 గంటలు కట్టుకుని అమ్మేసుకుని ఆపరేషన్ చెప్తున్నాను. ఇంకా మా సప్లై చేయలేక. బాబు ఎన్ని సంవత్సరాలు బాబు ఇప్పుడు నీకు? నాకు 58 ఉంటాయి. పెన్షన్ రాత్రి 50 సంవత్సరాలు దాటిన పెన్షన్ లేదన్నా అడిగి ఏకంగా ఇది మన సచివాలయాలు అందరినీ అడిగాను. అడిగినా మనకి ఇది 2-3 తడవలు సచివాలయం వెళ్ళని పెన్షన్ ఇచ్చినప్పుడు మన చంద్రబాబు పెన్షన్ వచ్చి చెప్పాడు, అమ్మ ఆధార్ కార్డు లేదు అంటే రేషన్ కార్డు లేదు, ఓటు లేదంటే అది సమానం ఇవ్వాలి. సరే మన 8 నెలల క్రితం గొల్లెగూడెం వేసుకోవద్దని ఆయన పాడితే మన వాడు దుబ్బుకెళ్తాను చూసి ఏంటి నా ఇద్దరు అంటే నేను తీసుకెళ్ళి ఆధార్ కార్డు రాకపోతే 8 నెలలు అయింది ఆధార్ కార్డు వచ్చి. తర్వాత మనం కొబ్బరి తోటలో కాదు నాకు లేదంటే ఇప్పుడు మే నెలలో రాతారు బాబా నేను రాబోతాను ఆశ్రం అన్నాడు. ఇక అంతవరకు అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యన సచివాలయానికి వెళ్ళేవా? వెళ్ళాలి. మరి ఇప్పుడు వెళ్ళాలి చెప్తాను కదా, పెన్షన్ రాస్తారు. ఈసారి ఖచ్చితంగా అడుగులైన ప్రతి ఒక్కరు వస్తుంది. వెళ్ళలేదు చంద్రబాబు గెలిచినాక మట్టికి వెళ్ళాలి. ఒక ఎల్లుడు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మరి వెళ్ళలేదు. ఇప్పుడు మన ఫోటోలు చేసిన వల్ల అతను అడుగుతున్నాను, ఇంతలో లేవు రాసిన కంగారు నేను రాపిస్తాను అన్నాడు. ఇక నేను ఆయన ఆధార్ కార్డు ఫోటోలు కూడా ఇచ్చి ఆయన చేతికి. బాబు ఇప్పుడు మీలాంటి కోసం ప్రతి కార్మికుడి కోసం ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్ ఈరోజు ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా 3 పూట్ల భోజనం పెడతాం. ఎలా ఉంది పరిస్థితి? అంటే నేను టిఫిన్కి వెళ్తాను, భోజనానికి వెళ్తాను, టిఫిన్ మళ్ళీ డైలీ వెళ్తాను. ఎలా ఉంది టిఫిన్ పరిస్థితులు? ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అంత 5 రూపాయలు తీసుకున్నా 5 రూపాయలు ఫ్రీగా పెడుతున్నారు. మన ఎంపీ గారి రోడ్డు మొత్తం ఫ్రీ, 3 పూట్ల ఫ్రీ. అంటే భోజనం మనకి వెళ్ళదు, టిఫిన్కి వెళ్ళేవా ఫ్రీ. ఎలా ఉన్నాయి బాబు ఏలూరు పరిస్థితులు? ఎలా ఉన్నాయి? బడి చెప్తే మొత్తం తెలియదు. మనం తెలిసిన వరకు మన ద్వారా మనం చెప్పుకోవాలి. అంతే మరి ఇప్పుడు నీది ఎలా ఉందో నాకు తెలియదు, నా ద్వారా నేను చెప్పుకుంటాను. బెందుళూరు నియోజకవర్గం కొత్తూరు బెందుళూరు మండలం చింతలేని ప్రభాకర్ గారు ఎలా ఉంది మరి? టైగర్ గారు పరిపాలన ఆయన తిరగలేదు. ఆయన మట్టికి ఇంకెవరంటే అప్పుడు ఆయన మట్టికి తిరగలేదు. బాబాయ్ ప్రభాకర్ గారి గురించి ఒక ప్రశ్న. కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకో, అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య స్పాట్లే కాదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయా నాకు ఆకలేదు అని అన్నం పెడతా. ఆయన టైప్ అలాంటిది, ఆయన టైప్ అలాంటిది. ఎల్లుండి ఊరిలో తిరిగి రానాడు, ఏ టిఫిన్ అన్నా చేయదు, ఏది తినకుండా రానాడు. అదే ముందు తిన్నావా అని అడుగుతారు. చాలా మంది అంటే మనం వెళ్ళలేదు అనుకో, ఎల్లుండి చాలా మంది చెప్పారు. ఇవాళ మరి కనీసం 10 ఏళ్ళ జనానికి కూడా వాళ్ళకి కూడా పోషిస్తున్నాడు ఆయన టిఫిన్ కానీ ఏదన్నా. ఆయన లైఫ్ ఎవరికి రాదు కూడా.